నమస్తే. మట్టి పాత్రల ఇంపార్టెన్స్ మనలో చాలా మందికి తెలుసు. వన్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ వే ఆఫ్ కుకింగ్. అందులో వండుకోవడం వల్ల ఫుడ్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడమే కాకుండా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ముఖ్యంగా పులుసులు వండుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. జావా లాంటివి చేసుకుంటే హెల్త్ బెనిఫిట్స్ అమోఘం. నాంపల్లి ఎగ్జిబిషన్‌లో మట్టి పాత్రలు సేల్ చేసే షాప్ కనిపించింది. నాకున్న ప్రశ్నలన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పారు. సేమ్ డౌట్స్ ఉండేవారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చేస్తున్నాం. ఈ సంస్థ పేరు ఆరోగ్య భారత్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? నమస్కారం అండి. మేము ఆరోగ్య భారత్ బ్యాక్ టు నేచర్ లైఫ్ అని మట్టి పాత్రలు ప్లస్ ఇతరత్ర హ్యాండీక్రాఫ్టెడ్ ఉత్పత్తుల నుంచి మేము గత గత 6 ఇయర్స్ నుంచి మేము మార్కెట్లో ఉన్నామన్నమాట. మేము ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేయడమే కాకుండా అన్ని ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్స్కి కేరళ ఇతరత్ర ఆయుర్వేదిక్ అండ్ ఆర్గానిక్ స్టోర్స్కి మేము సప్లై చేయడం జరుగుతుంది. బెస్ట్ రెస్పాన్స్ ఉంది. ప్లస్ మా ప్రొఫెషన్ కూడా ఇదేంటంటే మా ప్రొఫెషన్ అన్నమాట, కుమ్మరి వాళ్ళం మేము. సో ఇవి వాటితో పాటు ఇవి కూడా ఉండాలని రకరకాలుగా ఇప్పుడు ప్రజెంట్ వే ఆఫ్ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా పాత్రలు తీసుకురావడం జరిగింది. ఏదో పాతకాలంలో వండినటువంటి అటికలు సట్లు అలాంటివి కాకుండా ప్రజెంట్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ తగ్గట్టు పాత్రలు తీసుకురావడం జరిగింది. అందులో చూడండి, టీ కప్స్ కావచ్చు, పెరుగు పాత్రలు కావచ్చు, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు, బిర్యానీ హండీస్ కావచ్చు, కడాయిస్ కావచ్చు, ఫిష్ హండీస్ కావచ్చు, ఇవన్నీ బిర్యానీ హండీస్, వాటర్ జగ్స్ కావచ్చు, చూడండి వాటర్ బాటిల్స్. వాటర్ బాటిల్ కాస్ట్ ఎంత? వాటర్ బాటిల్ 250 ఉంటుందండి, 1 లీటర్ కెపాసిటీ. జర్నీలో కూడా బయట తీసుకెళ్ళొచ్చు. ఈ థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా రాకుండా మన బాడీ టెంపరేచర్ తట్టుకునేటువంటి కూలింగ్ మనకు అందుతుంది బాడీకి. సో ఫ్రిడ్జ్ వాటర్ తాగొద్దు, కుండ వాటర్ తాగండి. మీరు హోమ్ డెలివరీ చేస్తారా? చేస్తాం, హోమ్ డెలివరీ కూడా ఉంటుంది. మినిమం ఆర్డర్ ఎంత చేస్తే హోమ్ డెలివరీ చేస్తారు? 1500 పెడితే మనకు కిచెన్ సెట్ అనేది ఉంటుంది. కిచెన్ సెట్లో ఒక 5 రకాల ఐటమ్స్ వస్తాయి, చిన్న నుంచి పెద్ద వరకు ఒక 5 ఐటమ్స్. అన్నం, కర్రీ, పెరుగు పాత్ర, వాటర్ జగ్, వాటర్ బాటిల్, ఇట్లా 5 రకాల ఐటమ్స్ వస్తాయి. ప్యాక్ చేసి నీట్గా ర్యాపిడోలో పెట్టి పంపించేస్తాం. మీ ప్రొడక్ట్స్ అన్ని చూడాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు. మాది వచ్చేసి హస్తినాపూర్లో మాది ఒక స్టోర్ ఉంది. మా గోడౌన్ అక్కడ. మిగిలిన కొన్ని ఏరియా బెస్ట్ ఏరియాస్లో మేము సప్లై చేయడం కూడా జరుగుతుంది. ఇది మా విజిటింగ్ కార్డ్ అడ్రస్ అండి. గూగుల్లో మన ఇప్పుడు యూట్యూబ్లో కావచ్చు, ప్లస్ ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, కొన్ని రీల్స్ కూడా నెక్స్ట్ చేయబోతున్నాము. మీరు ఎంకరేజ్ చేయొచ్చు. దాని తర్వాత ఇవి బ్యాంబూ బ్రషెస్ అండి. మనకి వీట్ వేస్టేజ్తో ప్లస్ మన ఇవి బ్యాంబూ డ్రై, ఎప్పుడు వెట్గా ఉండకుండా డ్రైగా ఉంటుంది అనమాట. ఫంగల్ ఫ్రీ బ్యాంబూ బ్రషెస్ ఇవి. దాని తర్వాత ఇవి వచ్చేసి కోకోనట్ పీల్తో తయారు చేసినటువంటి న్యాచురల్గా ఇవి వచ్చేసి మనకు బాడీ స్క్రబ్బర్ లాగా కొంతమంది వాడుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం. దాని తర్వాత మేము బాసనలు తోముకోవడానికి నీట్గా ఇంట్లో దేవుని ఐటమ్స్ కూడా కడుక్కోవడానికి, బాసనలు తోముకోవడానికి ఇవి కోకోనట్ పీల్స్ తయారు చేసినవి. ఇవి నీమ్ కోమ్స్ అండి, వేపద్దు వెన్నెలు, వేపద్దు వెన్నెలు అనమాట. దీని ద్వారా ఏంటంటే హెల్దీ హెయిర్ ప్రొటెక్ట్ అవుతుంది. దానికోసం ఇది. దీంట్లో రకరకాల ఒక 5-6 డిజైన్స్ ఉంటాయి. కర్లీ హెయిర్ వాళ్ళకి, సిల్కీ హెయిర్ వాళ్ళకి, ఎవరికైనా. ఇవి పేపర్ పెన్స్, ఇవన్నీ డీకంపోజ్ అయిపోతుంది మనకి. పేపర్ పెన్స్, మట్టి టాయ్స్ ఉన్నాయి. కుకింగ్ చేసుకోవడానికి వచ్చేసి గరిటెలు, చెక్క గరిటెలు. సో మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటనేది అంటే మట్టి పాత్రలు అన్ని ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్సే ఎంకరేజ్ చేయాలి, ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ వాడాలి. కొత్త మట్టి పాత్రలు వాడుకునే ముందు సీజనింగ్ ఎలా చేసుకోవాలి? ఏం లేదు మేడం, తీసుకెళ్లి వాటర్లో నానబెట్టడం. చాలా మందికి అవేర్నెస్ ఏంటంటే పాతకాలంలో ఎట్లా వాడినామో అలానే వాడాలి, కొత్తగా ఏం లేదు దీంట్లో. కొంతమంది తెలియని వాళ్ళకు ఉంది కాబట్టి నేను చెప్తాను. ఓవర్ నైట్ వాటర్లో నానబెట్టండి, మార్నింగ్ తీయండి, వేడి వాటర్తో ఒకసారి నీట్గా కడిగేసుకొని ఆరిన తర్వాత వంట నూనె అప్లై చేయండి. వండుకునే పాత్రలు అయితే, పెరుగు పాత్రలు అయితే ఏం అవసరం లేదు, నార్మల్గా వాడుకోవచ్చు. వంట నూనె అప్లై చేసి చిన్న మంటతో, ఎప్పుడైనా బాగా హెవీ మంట పెట్టకూడదు, సిమ్లో పెట్టుకుని వండుకోవాలి. అది చాలా ఎక్కువ లైఫ్ ఇస్తాయి, ఎక్కువ రోజులు ఉంటాయి, టేస్టీగా ఉంటుంది. ఎన్ని మంత్స్ లేదా ఎన్ని రోజుల వరకు మనం ఒక మట్టి పాత్రని వాడుకోవచ్చు? ఒక 2-3 ఇయర్స్ పాటు వాడిన కస్టమర్స్ కూడా ఉన్నారు, నెలల్లోనే పగలగొట్టుకునే కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. అదేంటంటే మనకి మట్టిలో ఒక 18 రకాల మైక్రో న్యూట్రియంట్స్ అనేవి ఫుడ్ వాల్యూస్ని కాపాడుతూ ఉంటాయి మేడం. అవి ఒక 1.5 ఇయర్ వరకు. అంటే మనం ఇప్పుడు ఒక జనరల్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ప్రతి సంవత్సరం మనము ఉగాదికి ఒక కొత్త కుండ కొనుక్కుంటాం. ఎందుకు కొనుక్కుంటాం? దాంట్లో మన షడ్రుచులు దాంట్లో పూర్తిగా మనకు అందుతాయి కాబట్టి. సో ఆ విధంగా ఏంటంటే పాతకాలం నుంచి దాని యొక్క సిద్ధాంతం అట్లా వస్తుంది. 1 to 1.5 ఇయర్స్ దీంట్లో పర్ఫెక్ట్ మెడికల్ వాల్యూస్ అందుతాయి మనకి. దాని తర్వాత కూడా వాడుకోవచ్చు. కాకపోతే వాడుతున్న ఫీలింగ్ అయితే ఉంటుంది, కానీ అంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. 1 to 1.5 ఇయర్ అయితే పక్క. మన హెల్త్ కోసం మేడం ఒక 1500 పెడితే కిచెన్ సెట్ ఇంట్లోకి వస్తుంది. ఒక 1500 రూపాయలు మన ఆరోగ్యం కోసం పెట్టుకోవచ్చు, తప్పలేదు అది. మట్టి పాత్రలు క్లీనింగ్ ఎలా చేసుకోవాలి? అయితే ఏంటంటే మేడం, చాలా మంది ఏంటంటే అపోహ, ఇప్పుడు అందరూ
మనం ఏమంటారు మెటల్ ఐటమ్స్ వాడతారు. మెటల్ ఐటమ్స్లలో ఫోరసిస్ ఉండదు. మొత్తం పూర్తిగా మెటల్ అనేది ఫోరసిస్ ఉండదు కదా, బయటికి వెళ్తేకి గాలి వెళ్తురు ఆడదు. దీంట్లో ఏంటంటే మట్టి కాదు, ఫోరసిస్ ఉండడం వల్ల గాలి వెళ్తురు బయటికి లోపలికి ఆడుతుండడం వల్ల మనకి అక్కడక్కడ రఫ్గా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే రఫ్ ఉంటాయి మట్టి, కాబట్టి అక్కడక్కడ ఫంగల్ కూడా అదంతా అనుకుంటుంది అనుకుంటారు. కడిగిన తర్వాత కంపల్సరీ బోర్లు ఇవ్వద్దు పాత్రలు ఎప్పుడైనా సరే, అలానే గాలికి పెడుతుండాల. ఇంకోటి ఏంది, మనకి కడిగేటప్పుడు కూడా బియ్యం పిండి, చింతపండు గుజ్జు, నిమ్మకాయ ముక్కలు, కొన్ని సందర్భాల్లో 3-4 మినిమం ఒక 3 to 4 days తర్వాత హాట్ వాటర్తో కడగడం అలాంటిది చేయాలి. మన ఆరోగ్యం కోసం కొన్ని తీసుకోవాలి, తీసుకుంటేనే జాగ్రత్తలు. లిక్విడ్స్ ప్లస్ సోప్స్, సర్పులు అలాంటివి వాడకూడదు. అవి రీసెంట్గా గత 15 to 20 years బ్యాక్ కూడా ఇవన్నీ లేవండి. మన పాతకాలంలో పొయ్యిల బూడిది ఇలాంటివి వాడినాం. సో ఆ రకంగానే మళ్ళీ వెళ్తూ వాడుకోవాలని దీని ఉద్దేశం. కాకపోతే అలాంటివి అందుబాటులో లేవు కాబట్టి సబీనా పౌడర్ కొంచెం బెటర్ దానికంటే కొంచెం బెటర్ అనమాట ఇది. సో వాడండి, ఎంకరేజ్ చేయండి. మాది వచ్చేసి హస్తినాపూర్లో మా స్టోర్ ఉంటుంది, ఆరోగ్య భారత్ యాక్టివ్ నేచర్ లైఫ్ అని. మేము ఇక్కడ బెస్ట్ ఏరియాస్లో మా ప్రోడక్ట్ అంతా కూడా సప్లై నడుస్తూ ఉంది. చిన్న మంటలో పెట్టినా మాడిపోతుందా? మాకు అలాంటి కంప్లైంట్స్ అయితే ఇప్పుడు రాలే మేడం. అది మట్టిని బట్టి కూడా ఉంటుంది. మేము తెప్పించేదంటే ది బెస్ట్ క్వాలిటీ. లోకల్ కుండలు కొన్ని ఉండొచ్చు అయితే మేడం, లోకల్ కుండలు కొంత మట్టి, అన్ని రకాల మట్టి వండుకోవడానికి పర్ఫెక్ట్ కాదు మేడం. ఇవి క్లే అనేది వండుకోవడానికి పర్ఫెక్ట్ కాదు. ఇది మడ్, విలేజ్ లో కుమ్మరి మట్టి అంటారు దీన్ని. దీంట్లో ఇసుక పర్సెంట్ కూడా కలుస్తుంది అనమాట. సో అందువల్ల రఫ్ గా ఉంటాయి, వండుకోవడానికి చాలా పర్ఫెక్ట్ గా ఉంటాయి. ఇవేమో అంత వండుకోవడానికి పర్ఫెక్ట్ కాదు, ఓన్లీ పెరుగుకి పికెల్స్ కి దానికోసం. ఇలాంటి యూజ్ వన్ టైం యూజ్, సింగిల్ యూజ్ టైం కూడా ఉంటాయి. అలాంటి కూడా మార్కెట్ ఊరికే అమ్ముతున్నారు, వండుకోవచ్చు అది అని చెప్పేసి. అలాంటి వాటిలో మాడుతుండొచ్చు. మా దగ్గర అయితే మాడుతున్న కంప్లైంట్స్ అయితే రాలేదు. ఒకవేళ మాడుతున్నా అనుకోండి, సిమ్ లో పెట్టుకున్న తర్వాత కొంచెం గ్రేవీ ఐటమ్స్ లాంటివి చేసుకోండి, డీప్ ఫ్రైస్ చేసుకోకండి. మాడుతున్నాయి అనిపిస్తే మీకు డీప్ ఫ్రై కొంచెం గ్రేవీ ఐటమ్స్ చేసుకోండి. అన్ని నార్మల్ కాస్ట్ లోనే ఉంటాయి మేడం ఇవి, ఎందుకంటే మందంగా ఉంటాయి మేడం. మట్టి మందం వేసి డిజైన్ గా చేయడం ద్వారా ఇంత పెద్ద కుండలకి ఉన్నటువంటి కాస్ట్లతో దీన్ని పోల్చొద్దు. మినిమం కాస్ట్ 50 రూపాయల కాడ నుంచి ఉన్నాయి మేడం. 50 రూపాయలు, 100, ఇంకా వేరే చిన్నవి కూడా ఉన్నాయి, కొన్ని అయిపోయినాయి మేడం. ఇక్కడ 50 రూపీస్ కాడ నుంచి మొదలు పెడితే దీనికి మిడిల్లో ఇంకోటి ఉంది, 100 రూపీస్ ఉంటుంది. ఇది 180 రూపీస్, ఇది వచ్చేసి 220, ఇది వచ్చేసి 350, ఇది వచ్చేసి 450. ఇది ఒక 4.5 లీటర్స్ ఉంటుంది. ఇది 1.5 లీటర్ వాటర్ జగ్గు, 1 లీటర్ వాటర్ జగ్గు. టీ కప్స్ వచ్చేసి 50 రూపీస్. అట్లా ఇతర కాస్ట్లు ఉన్నాయి. 50 రూపాయలు వచ్చేసి బ్యాంబూ బ్రష్. ఏది నార్మల్ టీ కప్ ఇలాంటివా? ఇలాంటివి కాదు, అది వచ్చేసి మనం అక్కడక్కడ టీ షాప్లో తాగు, అందులో కూల్ అవుతుంది. అది ఎంతసేపు ఉన్నా అప్పటికప్పుడు తాగి పడేసేవి. అవి ఏంటంటే యూజ్ అండ్ త్రో. ఇవేమో రెగ్యులర్ యూజ్. ఇవి థిక్నెస్ ఉంటుంది. ఈ మట్టి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, థిక్ ఉంటుంది. అది వచ్చేసి ఇలా ఉంటుంది, ఇంచుమించుగా ఇంతకంటే ఇంకా డెలికేటెడ్గా. క్లే అంటారు దాన్ని క్లేతో తయారు చేస్తారు. ఒకసారి తాగి పడేసేయాలి అంతే. నార్త్ మొత్తం అదే వాడేది. నార్త్ ఇప్పుడు సౌత్ కూడా వచ్చేసినాయి. కూల్ కాదు, ఇవి చాలా సేపు హాట్గా ఉంటుంది. పట్టుకున్న దాంట్లో ఇది కూడా మీకు వేడెక్కదు. ఇంత మాటకే మనకి చాలా కూల్గా వేడిగా ఉంటుంది చాలాసేపు. తాగిన తర్వాత వెంటనే కడిగేసుకోవాలి దాన్ని. అలా దీంట్లో 4-5 రకాల డిజైన్స్ ఉన్నాయి. వాటర్ గ్లాసెస్ ఉన్నాయి లస్సీ కోసం. దీంట్లో ఇలా ఏది అట్లాని కాదు, కొంచెం దానికి పట్టుకుంటే టీ కప్స్ కాబట్టి కొంచెం కానీ బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రం కడగొద్దు కుండలు. ఎందుకంటే గాజు పాత్రలు అయినా, పింగాణి అయినా, ఏవైనా సరే బాగా వేడిగా ఉన్నప్పుడు వాటర్ వెళ్తే ఏమవుతాయి, పగిలిపోతాయి, బ్రేక్స్ వస్తాయి. కొంచెం పక్కకు పెట్టుకుని కూల్ అయిన తర్వాత కడుక్కోండి. ఫిష్ కర్రీస్, ఇది వచ్చేసి అన్నం. కొంతమంది బిర్యానీ కోసం అంటారు, బిర్యానీ కోసం. ఇది కడాయి, ఇంట్లో అయితే మెటల్ కడాయి ఎట్లా ఉంటాయి అలానే ఉంటుంది కడాయి. గ్రేవీ ఐటమ్స్ అలాంటివి చేసుకోవచ్చు. పెరుగు పాత్రలు చిన్న పెద్ద సైజువి, పికెల్స్ కోసం, ఉప్పు సాల్ట్ అలాంటివి కూడా పెట్టుకుంటారు డైనింగ్ టేబుల్ మీద. ఇవి స్క్రబ్బర్స్, అట్లా డిఫరెంట్ ఉన్నాయి. మినిమం 1500లో అన్నం వండుకునేది ఒకటి. ఇండివిజువల్ కొనుక్కోవాలన్నా సరే ఒకటి కిచెన్ సెట్టే కొంటేనే మేము పంపిస్తామని కాదు. ఒక 1500లో ఆర్డర్ ఉంటే బ్యాంబూ బ్రషెస్ కావచ్చు. ట్రాన్స్పోర్ట్ వచ్చేసి మీదే ఉంటుందండి. ఎందుకంటే మీరు రాలేకపోతున్నారు కాబట్టి మేము పంపిస్తున్నాం అవైలబిలిటీ.
థ్యాంక్ యూ మేడం. ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే అందరు ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ చాలా ఇప్పుడు ఇది ఒక నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది ఒక పెద్ద ఎగ్జిబిషన్. ఇక్కడ అన్ని చాలా చాలా వెరైటీస్ కనిపిస్తాయి, కానీ ఇలాంటి ప్రొడక్ట్స్ ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ చాలా రేర్ గా కనిపిస్తాయండి. ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి, మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము, ఎకో ఫ్రెండ్ యాన్షియంట్ కల్చర్లోకి వెళ్తున్నాము. ఇవి వాడాలి, వాడుతుంటేనే ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేసే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ పెరుగుతుంది, తయారు చేసే వాళ్ళకి ఉత్సాహం కలుగుతుంది. మన వాళ్ళు తీసుకోవాలి, ప్లాస్టిక్ని అలాంటివి అవాయిడ్ చేసి ఇలాంటివి వాడండి. థ్యాంక్ యూ. మట్టి పాత్రలో రెడ్, బ్లాక్ ఉన్న బ్లాక్లో వండుకుంటే ఆ టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. రెడ్ కన్నా బ్లాక్ ప్రిఫర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. లక్ష్మి. ఆరోగ్యంగా ఉండండి, ఆరోగ్యాన్ని పెంచేలా వండుకోండి.